సో ఏపీలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? అదిగో నోటిఫికేషను, ఇదిగో నోటిఫికేషను, అదిగో జాబ్ క్యాలెండర్. మొత్తం దాదాపు ఇంకొక 4 monthsకి నాకు తెలిసి జూన్ 12th మన సిబిఎన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఒక్క మెగా డిఎస్సి, అందులో కూడా 6,000 ముందున్న పోస్టులు, తర్వాత ఇంకొక 10,000 యాడ్ చేసి అరౌండ్ 16,347 పోస్టులు ఇచ్చారు. అది ప్రాసెస్ జరుగుతుంది. 2025 నుంచి అంటున్నారు. 2025 జనవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నారు, తర్వాత మిడ్లో వస్తుందన్నారు, తర్వాత డిసెంబర్లో వస్తుందన్నారు. అప్పుడప్పుడు ఊదర కొడుతూ ఉంటారు. మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు మాట్లాడుతూ, నేను ఈరోజే ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మేడం గారిని కలిసి రావడం జరిగింది. చాలా పక్కాగా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తుంది. జనవరి నుంచి జూన్ వరకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి 1600 ఉద్యోగాలు, సుమారు 20 నోటిఫికేషన్లకు సంబంధించి టెంటేటివ్గా డేట్స్ పెట్టడం జరిగింది. అంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, డెప్యూటీ ఈఓ కానీ, జేఎల్స్ కానీ, డిఎల్స్ కానీ, ఇతర నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో సుమారు 20 నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రతి ఎగ్జామ్ కూడా జూన్ 30 కల్లా కంప్లీట్ అయిపోవడానికి షెడ్యూల్ రెడీ చేసేసారండి. ఇవి కాకుండా కొత్తగా మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం కాబట్టి ఆ దిశగా కూడా ఏపీపీఎస్సీ వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఏపీపీఎస్సీకి ఫైనాన్స్ నుంచి అనుమతి పొంది 860 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఇప్పటికే రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈఓలు, అట్లాగే మున్సిపల్ అకౌంట్స్లో జూనియర్ అకౌంట్లు, సీనియర్ అకౌంట్లు, అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించి 860 పైగా ఉద్యోగాలకు సంబంధించిన అనుమతులు పొందడం జరిగింది. వీటిని జూలై నుంచి డిసెంబర్ కల్లా భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ వారు ఓ ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఇక నాకు అర్థమే లేదు ఎట్లయినా నేను జాబ్ క్యాలెండర్ సాధించుకొస్తాను. నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మీదే కదా సార్. అట్ ది సేమ్ టైం మన సిబిఎన్ గారు లేకపోతే లోకేష్ గారు మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇమీడియట్గా రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది. ఎప్పుడు సార్? ఒకసారి మీరు చూడండి, హైదరాబాద్ అశోక్ నగర్లో ఎంతమంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, దాంతోపాటు అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా, దిల్షుక్ గారు చూసుకుంటే ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఆశతోటి ఎదురు చేసే కొన్ని లక్షల మంది ఆశలు అడియాసలే అవుతూ ఉంటాయి. సార్ ఒక ఖచ్చితమైన ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, సార్ ఖచ్చితంగా సో మీరు నోటిఫికేషన్ ఇస్తారని నమ్మకం మాకుంది సార్. సిబిఎన్ సార్, లోకేష్ గారు, మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు అనే నమ్మకం అయితే 100% నాకుంది. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్స్లో కూడా మనం చూసినప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదనే కాన్సెప్ట్ కాదు, నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా నోటిఫికేషను ఎప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒక ఎస్ఐ ఇంతమంది ఎస్ఐలు కావాలి, ఇంత నోటిఫికేషన్ అని, కానిస్టేబుల్ ఇంతమంది కావాలి, లేకపోతే గ్రూప్ 1 ఇన్ని పోస్టులని, గ్రూప్ 2 ఇన్ని పోస్టులని, సో ఇప్పటికిప్పుడు రిక్రూట్మెంట్ చేయడం ఒక ఆశ కల్పించింది సార్. ఎన్ని రోజులు సార్ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు మీడియా కోసం, జనాల కోసం. ఎప్పుడెప్పుడు అని ఆశగా చూసే అభ్యర్థులు, లేకపోతే కొత్తగా ఎవరన్నా ఆశలు కలగాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కానీ ఒక క్లారిటీ లేదు సార్. ఎవరికి వచ్చి వాళ్ళు వస్తారు, ఎక్కడ అంటే అక్కడ వచ్చేస్తుంది నోటిఫికేషనే కానీ ఎప్పుడు వస్తుంది? 2026లో జూన్లో వస్తుందా, జూలైలో వస్తుందా, ఆగస్టులో వస్తుందా, నవంబర్లో వస్తుందా, డిసెంబర్లో వస్తుందా, లేకపోతే 2027 స్టార్టింగ్లో ఇస్తున్నారా? ఎప్పుడు ఇస్తున్నారు నోటిఫికేషను? లేకపోతే ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత మీరు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు. ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అభ్యర్థిస్తున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు తినక ఆ దిల్షుక్ నగర్ హాస్టల్లో, అశోక్ నగర్ హాస్టల్లో తినక డబ్బులు లేక నెల ఒక పక్క కోచింగ్ ఫీజులు కట్టుకుంటూ, ఇంకో పక్క హాస్టల్ ఫీజులు, ఇంకో పక్క మనం చూసుకుంటే దీనికి సంబంధించి స్టడీ హాల్లకు డబ్బులు కట్టుకుంటూ, బుక్స్కు డబ్బులు కట్టుకుంటూ, ఎగ్జాములకు డబ్బులు కట్టుకుంటూ సార్ జీవితాలు యవ్వనమంతా ఎంగేజ్ అంతా అయిపోతుంది సార్. తెలియకుండానే కొన్ని సంవత్సరాల తరబడి ఈ స్టేట్ నోటిఫికేషన్, ఏపీ అయినా వచ్చి తెలంగాణ అయినా వచ్చి, మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఆంధ్రప్రదేశ్ కానీ అసలు ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియకుండా సంవత్సరాలు గడిచిపోయి వాళ్ళ ఎంగేజ్ మొత్తం అయిపోతుంది సార్. ఒక సిస్టమాటిక్ అనే కాన్సెప్టే లేదు సార్. ఖచ్చితంగా సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు తత్వరమే
జాబ్ నోటిఫికేషన్ గురించి సో ఖాళీలు ఉన్నాయి, అప్పుడు మేము నోటిఫికేషన్ ఇస్తాం. ఆ క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది చాలామంది ఒక నోటిఫికేషన్ ఇస్తే కష్టపడతారు సార్, నోటిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వనకపోతే ఇవ్వరని చెప్పేసేయండి, ఇంకొక ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఈ విధంగా ఇస్తామని నోరూరిస్తూ ముందుకు తీసుకెళ్ళడం అంటే అందని ద్రాక్ష అన్నట్టుగా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఈ మీడియాలో స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా ఇంకొక అడుగు ముందుకేస్తే బాగుంటుందని నా విన్నపము. ఎందుకంటే నేను చూశాను సార్, చాలామందిని చూస్తున్నాను సార్. మీరు ఎంతవరకు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కూడా ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారు కాదనట్లేదు. ఎస్పెషల్లీ నిరుద్యోగులు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది నేను కళ్ళారా దగ్గరుండి చూశాను సార్. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. సిబిఎన్ గారు అండ్ ఆల్సో లోకేష్ గారు ఈ విషయం మీద తత్వరమే స్పందించి త్వరలో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.